చచ్చిపోయినట్టుందండి అన్నట్టు వాడు. భగవంతుడి కోసం అంత చచ్చిపోయే ప్రయత్నం చెయ్యాలరా. చచ్చిపోయే ప్రయత్నం చేస్తేనే భగవంతుడు కనపడతాడు. స్వామి నీవు కనపడవా, అయితే లోపలికి రా అని చెప్పి తలుపు తీయడు ఆయన. భగవంతుడి కోసం చచ్చే ప్రయత్నం చెయ్యాలి. ఏం చేశామని మనకి భగవంతుడు కనపడతాడండి? భగవంతుడిని చూచేంత రెసిస్టెన్స్ ఈ కళ్ళకున్నదా? మనం సృష్టించిన 200 క్యాండిల్ బల్బునే నా కళ్ళు చూడలేవు, కళ్ళు చూడలేకపోతే ఎవరిని చూడలేను మహాభక్తులారా అంటే ఎవరు కనపడరు. మనం సృష్టించినటువంటి బల్బునే మన కళ్ళు చూడలేకపోతున్నాయే, ఎవరి చేత సృజింపబడినటువంటి ఆ విరాట్ స్వరూపాన్ని ఎలా చూస్తాము అంటే చూడగలిగేటువంటి కన్నున్నది, దాని పేరే జ్ఞానము. అందుకనే చివరికి అన్నీ పోతాయి, జ్ఞానం ఒక్కటే మిగులుతుంది. జ్ఞానం ఒక్కటి కలిగితే చాలండి, మిగతా ఏవీ కలగాల్సిన పని లేదు. మిగతావి ఎన్ని కలిగినా